నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. సాయంత్రం బెల్లి డ్యాన్స్ మల్ల పిల్లి ఇది వల్ల అన్నట్టుగా ఉంటుంది. చొక్కా ముక్క విందు అన్నీనమాట. చొక్కా ముక్క విందు ఇంకా అర్థం చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు కదా, అందుకే మరి చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం మెటీరియల్ కావాలి, అట్ల కోసం నేను వెళ్తున్నాను. అంటే నాకు ఫోన్ చేసి చెప్పారు పురమాయించి లాగానే అనేసి. ఈ బెల్లి డ్యాన్స్ ఈరోజు బెల్లి డ్యాన్స్ అనమాట. బెల్లి డ్యాన్స్ ముక్క చొక్క అన్నీని ఇప్పుడు నేను వెళ్ళి ఆ మెటీరియల్ కొన్ని పురమాయించి వస్తాను. ఎందుకంటే ఫోన్లో మాట్లాడి కాదు, డైరెక్ట్గా మాట్లాడాలంట. ట్యాంకర్ కూడా వెళ్ళిపోతున్నాను. ఇంకా కార్ లేదు కదా, ఇంకా ఎవరు లేరు ఇక్కడ సాయంత్రం వచ్చేదాకానే. అది మెటీరియల్ పురమాయించడానికి వెళ్తున్నాను లోపలికి. పురమాయించేసి ఇక్కడ ఉంటాడు ఒకడు కేరళ వాడు, అటు చేత పురమాయించేసి మాట్లాడేసి అప్పుడు వస్తాను, పట్టుకొస్తాను కొన్ని మెటీరియల్లో. చూదురు కానీ సేపు అయింది, నేను వచ్చి అరగంట అవుతుంది. అన్నీ బుక్ చేశాను, అన్నీ మాట్లాడేసాను. కొన్ని మెటీరియల్ తీసుకెళ్తున్నాను. ఇంకా రూమ్ కాడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ట్యాంకర్ వెళ్ళింది ఇంకా రాలేదు కదా. ఇదేంటండి బాబు ఎంత ఉందా? దేంటో చూడండి బాబు ఎంత ఉందో. నీ ఓఎన్జీసీలో ఉంటా చూడు, అలా ఉంది హంగానండి. మా ఊరు ఓడల రేవులో చూసివ్వండి ఇలాగంటే ఇంతంత పెద్ద పెద్ద. ఇదేదో మొత్తం కంపెనీకి వెళ్తుంది. ఇది చేశానంటే సామాన్లు తెచ్చాను. సామాన్లు తెచ్చి ముందు బెల్లి డ్యాన్స్ అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ పార్టీ అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మందు ఉంటుంది, ముక్క ఉంటుంది, సొక్కలు డ్యాన్స్ చేస్తే ఇలాగ ఇలా ఫైట్లు ఆగుతుంటారు. మేము కిటికీలోంచి చూస్తుంటాం. మరి ఇంకా ఊరు మోత కింద ఉంటుంది అనమాట. మజ్లిస్లో లైటింగ్ గీటింగ్ డిమ్ సిగ్నల్ లైట్లు, పొగలు, అత్తరు ఇవన్నీ అని అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అందరూ క్షమించాలి. రెండోసారి అడిగితే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను పాత వీడియోలో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. చాలామంది ఫోన్ నెంబరుకి వాట్సాప్ చేస్తారు. విజయవాడ నుంచి ఒక డ్రైవర్ అని చేస్తాడో, వీడియో కాల్ చేస్తాడో, మాట్లాడతాడో, ఖత్తర్ నుంచి చేస్తారో, ఇలాగా హైదరాబాద్ నుంచి చేస్తారో, చాలామంది ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ ఫోన్ చేస్తారు నాకు. ఫోన్ చేసి అడుగుతారు, బెదరో ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, అక్కడ ఎండలు ఎలా ఉన్నాయి, వాతావరణం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ అడుగుతుంటారు నన్ను. నా మంచి చెట్లు తెలుసుకుంటారు. కానీ కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఏంటంటే అన్నా ఫోన్ చేసి పోనీ ఎలాగున్నావు ఏంటి అని అడగరు. అన్నా అక్కడ మందు దొరుకుతుందా, అమ్మాయిలు దొరుకుతారా, ఈ బెల్లి డ్యాన్స్లు ఉంటాయి కదా అవి వేసినప్పుడు మీకు ఏమన్నా బక్షీషు ఏమన్నా డబ్బులు దొరుకుతాయా, మీరు నాళ్ళు ఎలాగున్నారు, అలా ఎలాగ తట్టుకుంటున్నారు, ఇవ్వండి ఆ ప్రశ్నలే. ఇవి కాదు కదండి. ఏంటంటే మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మాకున్న ఇబ్బందులు, బాధలు, అప్పులు, వీటి వల్ల ఇక్కడికి వచ్చి మేము ఎండైనా వానైనా ఈ ఎంత కష్టమైనా మేము పని చేసుకుని మా అప్పులు తీర్చుకుని మా పిల్లల్ని చదివించుకోవటము, మా కుటుంబం కోసం అని మేము వచ్చాము ఇక్కడికి. అంతేగాని ఇక్కడ మందు తాగి డ్యాన్సులు వేసి ఇలాంటివి మా దగ్గర అయితే అసలు ఉండవు. ఈ మా దగ్గరనే కాదండి, పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరినైనా అడగండి, బయట దేశంలో చేసిన వాళ్ళని అడగండి. ఇక్కడ పార్టీ అంటే ఏముంటుందండి, గవ్వాచాయ్ తాగుతారు, ఆ స్వీట్లు తింటారు, చాక్లెట్లు తింటారు, బిస్కెట్లు ఉంటాయి. మేము వంట చేస్తే మేక మాంసం ఉంటుంది, ఒంటు మాంసం ఉంటుంది. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారు, కొజ్జోరో తింటారు, మాట్లాడుకుంటారు, వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటారు. అంతేగాని అమ్మాయిలు తీసుకొచ్చి డ్యాన్సులు వేయించి ఈ మందు తాగి సిందులు వేసి ఎక్కడో మీరు టీవీల్లోనూ ఎక్కడో చూసుంటారో, మళ్ళీ అది న్యూస్లో చూసుంటారో. అలాగైతే ఉండదండి ఇక్కడ, అలాగైతే మాత్రం ఉండదు. వాళ్ళ పార్టీ అంటే మాత్రం ఇదే. ఆ గవ్వాసాయి తాగుతారు, ఏదైనా వండితే తింటారు, సరదాగా మాట్లాడుకుంటారు, టీ తాగుతారు, అంతే. వాళ్ళదే నాకు తెలిసిన కల్చర్ అయితే ఇక్కడ
పెద్ద పెద్ద షేకులు ఉంటారు కదా, షేకులు వాళ్ళకు ఉండొచ్చేమో మందు సింధు ఇలాంటి అలవాటు. అలా మనలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పని చేయలేము. చేసిన వాళ్ళు ఎక్కడో ఉంటారు, నూటికి ఒక్కరో ఇద్దరును, వాళ్ళకి తెలితే అలాంటివి. మాలాంటి వాళ్ళకి అయితే తెలీదు. బెదరో సారీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇలా చెప్పి నేను ఇప్పుడు ఇలా చెప్తున్నానని ఎవరు ఏమనుకోద్దు. ప్రతి మనిషికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచన ఏ విధానమైన ఆలోచన ఉండాలంటే, వచ్చాంరా 2 సంవత్సరాలు, ఏదైనా సరే 2 సంవత్సరాల్లో మనం ఎంత కొంత అప్పు తీర్చుకోవాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా సాధించాలి, ఇలాంటివి ఆలోచించుకోవాలి తప్ప. కానీ ఇక్కడికి వచ్చాము మందు తాగుదాం, సిందేద్దాం, దానికి ఫోన్ చేద్దాం, దీనికి ఫోన్ చేద్దాం, లేకపోతే ఇలాంటి లాటరీల టికెట్ కొందాము, లేకపోతే అవి చేద్దాం, ఈ చేద్దాం, ఈ ఆలోచన ఎట్టుకుని ఇక్కడ మేము పని చేయలేము. ఇలాంటి అలా పని చేసుకుంటే అడుక్కు తిన్నాక కూడా పని చేయం. ఇక్కడే కాదు, ఊళ్ళో కూడా అడుక్కు తిన్నాక పని చేయం. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒకటే ఆలోచన, తన కుటుంబం కోసం, తన ఎదుగుదల కోసం, తనకున్న బాధ్యతల కోసమే. ఇంటికి 180% మంది పనిచేస్తారు. కొంతమంది అలగాచలంగా తిరుగుతుంటారు కదా ఇంటికాడ, ఇక్కడ ఎడుతున్నాడు ఏంటంటారు చూడు, వాళ్ళు వస్తారు సరదాగానే, అమ్మ బాబులు ఖర్చు పెట్టి పంపుతారు జులాయి. కానీ వాళ్ళు వచ్చి కొన్ని వేషాలు వేయచ్చు, ఉంటారు 110 మంది 20 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంటికి రూపాయి పంపరు, చేసుకున్నది ఇక్కడిక్కడే ఖర్చు పెడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడిని 500 1000 అడుక్కుంటారు. ఇంటికి వెళ్ళి టిప్ టాప్గా షూ పెడతారు, కళ్ళజోడు వేస్తారు, చేతి కొట్టి అదే వేసి ఫుల్గా సెంటు కొట్టి ఓ 20 రోజులు తిరుగుతారు. అట్టుకెళ్ళిన డబ్బులు అక్కడి నుంచి మళ్ళీ మామూలుగా గుద్దలో గోసెట్టుకుని బయటికి వెళ్ళటమే. కానీ మా టైప్ అది కాదు, మా బతుకు అలాంటిది కాదు. మేము ఇక్కడ పని చేసుకోడానికి వచ్చాము. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏ పని చెప్పినా మేము చెయ్యాలి, ఏ పని చెప్పినా మేము చేస్తాము. అంతేగాని బెదరు ఇక్కడ బెల్లి డ్యాన్స్లో మందు, ఈ ఎడారిలో చెప్తున్నాను నేను, మరి బయట దొరికితే దొరకవచ్చు మందు గిందు అలాంటివి. నేను బయట కూడా చేశాను, అక్కడ దుబాయ్లో దొరుకుతుంది మందు. కానీ సిటీలోను ఇళ్లలో పనిచేసే వాళ్ళు తాగరు. ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు అయితే తాగరు. ఏదన్నా కంపెనీల్లోనే ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళు అయితే సెలవు రోజున ఎప్పుడో తాగొచ్చేమో. కానీ ఈ ఇంట్లో బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది 90% బయటకు వచ్చిన తర్వాత మందు కంట్రోల్ చేసేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మందు మొదలెడితే ఉన్నది కూడా ఊడిపోద్దని మందు తాగరు. నాకు తెలిసింది చాలా మటుకి. ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్లు కానీ, వంట పనులు కానీ, ఇంకా ఏదన్నా పనిచేసే వాళ్ళు, ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే తాగరు మందు. ఎందుకంటే పుసుకుని తెలిసింది కూడా టిపక్కమని కొడతారు ఒకటి. అందుకని వెంటనే సైన్ పెట్టి టికెట్ తీసి వెళ్ళొచ్చే అంటారు. కొంతమంది తీసి క్యాన్సిల్ చేసేసని ఎక్కడైనా ఉంటే చూసుకో, లేకపోతే పోతలకి అంటారు. ఈ భయంతోనే కొంతమంది చాలా కష్టపడి పని చేసుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా బుర్రలో అలాంటి ఆలోచనలు ఉండవు. కానీ ఇక్కడ అలాంటి బెల్లి డ్యాన్సులు, ఈ ఒక్క తాగటాలు, మందు తాగటాలు ఇవి ఉండవు. అవి క్లబ్లలో జరుగుతాయి. ఎందుకంటే నువ్వు పదే నన్ను సూదిచ్చి గుచ్చి అడిగావు. మామూలుగా కాదు, మొత్తం వేగంగానే డబ్బల నుంచి ఇప్పుడు చేసావు నన్ను. అలాగ అడిగావు కాబట్టి నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది. నన్ను ఆప్యాయంగా పలకరించే ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నాను. స్టార్టింగ్ ఇప్పుడు ఇలా చెప్తున్నాను ఏంటంటే కొంచెం అర్థం చేసుకుంటారని. ఓకే అండి, మరి తప్పు ఉంటే క్షమించండి, ఒప్పు అయితే అభినందించండి, ఒక లైక్ చేసి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్, జై హింద్.